ఈ లోతైన చర్చకు స్వాగతం. ఈరోజు మనం సంఖ్యాకాండము 35వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. నమస్కారం. ఇక్కడ ప్రాచీన ఇజ్రాయేలీయుల జీవన విధానం, వాళ్ల న్యాయ సూత్రాలు, వాటి గురించి కొన్ని కీలకమైన విషయాలున్నాయి. ముఖ్యంగా లేవీయుల కోసం కొన్ని ప్రత్యేక నగరాలు ఏర్పాటు చేయడం, ఆ తరువాత ఆశ్రయపురములు అని పిలిచే ఒక వ్యవస్థ గురించి లోతుగా చూద్దాం. అవును, ఇది చాలా ఆసక్తికరమైన భాగం. మోషే ద్వారా యొర్దాను దగ్గర మోయాబు మైదానాల్లో ఉన్నప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞలివి. అంటే కనాను దేశంలోకి వెళ్ళాక భూమి పంపకాలు ఎలా జరగాలి, ముఖ్యంగా లేవీయుల పాత్ర ఏంటి, ఇంకా హత్యలు జరిగితే ఎలా వ్యవహరించాలి అనే దానిమీద స్పష్టమైన ఆదేశాలన్నమాట. ఇది కేవలం రూల్ బుక్ లాంటిది కాదు. ఆ కాలపు సమాజం యొక్క నైతిక విలువలు, సామాజిక నిర్మాణం, మత విశ్వాసాలు అన్నీ ఇందులో కనిపిస్తాయి. సరే, అయితే మొదలు పెడదాం. ముందుగా ఈ లేవీయుల నగరాలు ఏంటివి, వాటి అవసరమేమొచ్చింది అసలు? ఇశ్రాయేలీయులు తమకు దక్కిన భూమిలో నుంచే, అంటే వాళ్ల వాటా నుంచి లేవీయులకు నివసించడానికి నగరాలివ్వాలని దేవుడు ఆజ్ఞాపించడంతో ఈ అధ్యాయం మొదలవుతుంది. అంటే మిగిలిన గోత్రాల వారు తమ వాటాలో కొంత లేవీయులకు ఇవ్వాలన్నమాట. ఎందుకని? ప్రత్యేకంగా లేవీయులకే ఈ ఏర్పాటు. అవును, వారికి నగరాలే కాదు, వాటి చుట్టూ పచ్చిక బయళ్లు కూడా ఇవ్వాలని కూడా స్పష్టంగా ఉంది. ఖచ్చితంగా. దీని వెనుక కారణం లేవీయుల ప్రత్యేకమైన పాత్ర. ఇతర ఇశ్రాయేలు గోత్రాలకు లాగా లేవీయులకు పెద్ద భూభాగం, అంటే వాళ్లకంటూ ఒక టెరిటరీ కేటాయించబడలేదు. ఓ ఎందుకంటే వాళ్ల పని యాజకత్వం, దేవుని మందిరంలో సేవ, ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించడం. ఇది వాళ్ల ముఖ్య బాధ్యత. అర్థమైంది. కాబట్టి వాళ్ళు ఇశ్రాయేలీలందరి మధ్య వాళ్ల ప్రాంతాల్లో విస్తరించుండాలి. అందుకని మొత్తం 48 నగరాలను వారికోసం కేటాయించమని దేవుడు చెప్పాడు. 48? చాలా ఎక్కువే. అవును. ఇక ఆ పచ్చిక బయళ్ల విషయానికొస్తే అవి వాళ్ల పశువులు, గొర్రెలు, మేకలు, అంటే వాళ్ల జీవనాధారానికి అవసరమైన వాటి పోషణ కోసం ప్రత్యేకంగా ఇవ్వబడ్డాయి. ఈ పచ్చిక బయళ్ల కొలతల విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కదా. ఒకచోట నగరం గోడ నుండి 1000 మూరలు అని, ఇంకోచోట నగరం చుట్టూ 4 దిక్కులా 2000 మూరలు అని ఉంది. ఇదెలా? నిజమే. ఇది తరచుగా చర్చకొచ్చే పాయింట్. వ్యాఖ్యాతల మధ్య కూడా దీనిపై రకరకాల అభిప్రాయాలున్నాయి. కొందరేమో ఆ 1000 మూరలు నివాస స్థలాలకు దగ్గరగా ఉండే ఖాళీ స్థలం, ఆ 2000 మూరలు పశువుల మేతకు ఇంకాస్త దూరంగా ఉండే పెద్ద ఏరియా అని అంటారు. ఇంకొందరేమో కొలమాన పద్ధతే వేరు అని వాదిస్తారు. ఏదేమైనా ఆ టెక్నికల్ డీటెయిల్స్ పక్కన పెడితే ముఖ్యమైన విషయమేంటంటే లేవీయులకు కేవలం ఇల్లు కట్టుకునే స్థలం మాత్రమే కాదు, వాళ్ల కుటుంబాలు, వాళ్ల పశుసంపద బ్రతకడానికి సరిపడా వనరులు, అంటే గణనీయమైన భూమి కేటాయించబడాలి అనేదే అసలుద్దేశ్యం. ఓకే, అంటే ఉద్దేశ్యం ముఖ్యం, ఆ కొలత పద్ధతి కాదు. అవును, కేవలం నివాసం కాదు, పూర్తి జీవనాధారం కల్పించాలి. మరి ఈ 48 నగరాలలో అన్ని గోత్రాల వాళ్లు సమానంగా ఇచ్చారా, లేక ఎలా? లేదు, అది కూడా చాలా న్యాయంగా దామాషా పద్ధతిలోనే జరిగింది. అంటే ఏ గోత్రానికి ఎక్కువ భూమి వచ్చిందో వాళ్ళు ఎక్కువ నగరాలు ఇవ్వాలి. అలాగా? తక్కువ భూమి వచ్చిన గోత్రం తక్కువ నగరాలు ఇస్తుంది. ఇది వాళ్లకున్న వనరులను బట్టి బాధ్యతను పంచడం లాంటిది. అంటే అందరూ కలిసి లేవీల అవసరాలు తీర్చాలనే ఒక సామూహిక బాధ్యతలాగా ఉంది. సరిగ్గా చెప్పారు. అదే స్ఫూర్తి. సరే, లేవీయుల నగరాల ఏర్పాటు వెనుక ఉన్న కారణాలు, పద్ధతి అర్థమైంది. అయితే ఇదే నగరాల్లో ఇంకో కీలకమైన, చెప్పాలంటే చాలా ఆసక్తికరమైన వ్యవస్థ కూడా ఉంది. అదే ఆశ్రయపురములు. ఈ 48 నగరాల్లో 6ంటిని ప్రత్యేకంగా ఆశ్రయపురములుగా పెట్టాలన్నారు కదా. వాటి ప్రత్యేకతేంటి? పేర్లోనే ఆశ్రయం ఉంది. అవును, వాటి ముఖ్య ఉద్దేశ్యం ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్లకు ఆశ్రయమివ్వడం. అంటే ఎవరైనా అనుకోకుండా, ఉద్దేశ్యం లేకుండా పొరపాటున ఒకరి చావుకు కారణమైతే ఆ వ్యక్తి పారిపోయి ఈ 6 నగరాల్లో ఒకదానిలో ఆశ్రయం పొందొచ్చు. అంటే సేఫ్ జోన్ లాంటిదా? ఒక రకిన్న అంతే. కాని ఇది నేరం నుండి పూర్తిగా విముక్తి కాదు. ఇది తక్షణ ప్రమాదం నుండి రక్షణ, ముఖ్యంగా ప్రతిహత్య చేయువాడు నుండి రక్షణ. ప్రతిహత్య చేయువాడు అంటే? అంటే చనిపోయిన వ్యక్తి తరపున రక్తానికి బదులు తీర్చుకునే హక్కు లేదా బాధ్యత ఉన్న దగ్గర బంధువు, వాళ్ల నుండి రక్షణ అన్నమాట. ఓ, రివెంజ్ కిల్లింగ్ నుండి రక్షణ. ఆ కాలంలో అది సహజమేమో. అవును, ఆనాటి సామాజిక పరిస్థితులు వేరు. ఈ ఆశ్రయపురమనేది ఒక అధికారిక విచారణ జరిగి అసలు విషయం తేలే వరకు ఆవేశంలో జరిగే ప్రతీకార హత్యలను ఆపే ఒక ఏర్పాటు. అంటే
ఒక కూలింగ్ పీరియడ్ లాంటిది, న్యాయం జరిగేందుకు సమయం ఇవ్వడం. సరిగ్గా అదే. అనుకోకుండా హత్య చేసిన వ్యక్తి ఆశ్రయపురానికి సేఫ్గా చేరాక సమాజము అంటే అక్కడి పెద్దలు న్యాయ నిర్ణయ సంఘం ముందు విచారణకు నిలబడాలి. హ్మ్. అప్పుడు వాళ్ళు అది కావాలని చేసిందా లేక పొరపాటున జరిగిందా అని తేలుస్తారు. ఈ ప్రాసెస్ అంతా ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరగడానికి ఈ ఆశ్రయపురం హెల్ప్ చేస్తుంది. చాలా గొప్ప విషయం. ఆనాటి కాలంలో కూడా ఇంత విశాల దృక్పథం ఉండటం ఆశ్చర్యమే. అవును, మరి ఈ 6 నగరాలను ఎక్కడెక్కడ పెట్టారు? ఏదైనా ప్లానింగ్ ఉందా? ఖచ్చితంగా వ్యూహముంది. ప్రమాదం జరిగిన చోటు నుండి ఎవరైనా సరే వీలైనంత త్వరగా, ఎక్కువ దూరం ప్రయాణించకుండా చేరుకునేలా వీటిని ఏర్పాట్చేశారు. యొర్దాను నదికి తూర్పు వైపున 3, పశ్చిమాన కనాను దేశంలో మరో 3. మొత్తం ఇశ్రాయేలీయులు నివసించే ప్రాంతమంతా కవరయ్యేలా, అందరికీ అందుబాటులో ఉండేలా పెట్టారు. చాలా ప్రాక్టికల్గా ఆలోచించారు. సరే, ఎవరికి ఆశ్రయం దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది అనేది తెలిసింది. కానీ అసలు పాయింట్, ఒక చావు కావాలని జరిగిందా లేక అనుకోకుండా జరిగిందా అని ఎలా తేల్చేవారు? ఆ తేడాని ఎలా గుర్తించేవారు? దానికేమైనా గైడ్లైన్స్ ఉన్నాయా? ఉన్నాయి, చాలా స్పష్టంగా ఉన్నాయి. మూలం కావాలని చేసిన హత్యకు, పొరపాట్న జరిగిన మరణానికి మధ్య తేడాను గుర్తించడానికి కొన్ని నిర్దిష్టమైన పరిస్థితుల్ని వివరిస్తుంది. ఉదాహరణకు, ఇనుపాయుహంతో కొట్టి చంపడం, లేదా ఒక మనిషి ప్రాణం తీయగలంత పెద్ద రాయితో లేదా కర్రతో కావాలని కొట్టడం. ఇవన్నీ ఉద్దేశపూర్వక హత్య కిందే వస్తాయి. ఓకే. అలాంటి వాళ్లకు మరణశిక్ష విధించాలని ఆజ్ఞ. కేవలం ఆయుధం వాడటమేనా లేక ఇంటెన్షన్ అంటే ఉద్దేశ్యం కూడా ముఖ్యమా? ఉద్దేశ్యం చాలా ముఖ్యం. ముందు నుండి పెగపెట్టుకుని, అవకాశం కోసం చూసి, ఎక్కడో దాక్కుని అటాక్ చేయడం, లేదా తీవ్రమైన ద్వేషంతో కొట్టి చంపడం, ఇవన్నీ కూడా కావాలని చేసిన హత్యగానే పరిగణిస్తారు. ఇక్కడ యాక్షన్ వెనుకున్న ఇంటెంట్, మైండ్ సెట్ కీలకం. ఇలాంటి నిర్ధారిత హత్య కేసులలో ఆ ప్రతిహత్య చేసే బంధువుకి హంతకుడిని ఎక్కడ కనుగొన్నా చంపే హక్కు, బాధ్యతనుండేది. అది లీగల్గా ఓకే అన్నమాట. మరి అనుకోకుండా యాక్సిడెంటల్గా జరిగే మరణాల సంగతేంటి? వాటినెలా డిఫైన్ చేశారు? వాటికి కూడా ఉదాహరణలిచ్చారు. శత్రుత్వం లేకుండా సడన్గా పొడిచేయడం, బహుశా ఆయుధం చేయి జారడం లాంటిది, లేదా ఎవరికీ హాని చెయ్యాలనే ఉద్దేశం లేకుండా, చూడకుండా రాయిలాంటిది విసిరితే అది తగిలి ఎవరైనా చనిపోవడం. ఇలాంటివి అనుకోకుండా జరిగినవి మ్యాన్స్లాటర్ కిందకొస్తాయి. ఇక్కడ పగపట్టలేదు, హాని చేయగోరలేదు అనే మాటలు వాడారు. అంటే ఇంటెన్షన్ లేదు అని స్పష్టం చేస్తున్నారు. ఈ తేడా చాలా కీలకం కదా. దీన్ని ఎవరు డిసైడ్ చేస్తారు? ఆ ప్రతిహత్య చేసే వ్యక్తి మాటే ఫైనలా? లేదు, అక్కడే సమాజం పాత్ర వస్తుంది. సమాజము లేదా సంఘం అంటే ఊరి పెద్దలు, న్యాయసభ లాంటిది ఈ కేసును విచారించాలి. సాక్ష్యాలు చూడాలి. మూలంలో చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం అది కావాలని జరిగిందా, పొరపాటున జరిగిందా అని తీర్పు చెప్పాలి. ఓ, అంటే ఒక జ్యూరీ లాంటి వ్యవస్థ. ఒక రకంగా అంతే. వాళ్లు గనక అది పొరపాటున జరిగిందని నిర్ధారిస్తే, ఆ వ్యక్తిని ప్రతిహత్య చేసే వ్యక్తి నుండి రక్షించి మళ్లీ ఆశ్రయపురానికి పంపాలి. వాళ్ల తీర్పే ఫైనల్. సరే, విచారణలో ఉద్దేశ్యం లేదని తేలింది. ఆ వ్యక్తి మళ్లీ ఆశ్రయపురానికి వెళ్ళాలి. అక్కడ వాళ్ల లైఫ్ ఎలా ఉంటుంది? ఫ్రీడమ్ ఉంటుందా? ఫ్రీడమ్ అంటే ఆశ్రయపురం సేఫ్టీ ఇస్తుంది, కానీ అది పూర్తి స్వేచ్ఛ కాదు. అది జైలు కాదు, కాని కొన్ని రూల్సున్నాయి. వాళ్ళు ఆ ఆశ్రయపురం, దాని చుట్టూ కేటాయించిన నిర్దిష్ట సరిహద్దుల లోపలే ఉండాలి. ఆ బౌండరీ దాటి బయటకు వెళ్లకూడదు. ఒకవేళ వెళ్తే ఏమవుతుంది? ఆ సరిహద్దులకు అంత ఇంపార్టెన్స్ ఎందుకు? అదే కీలకమైన విషయం. ఒకవేళ ఆ వ్యక్తి ఆశ్రయపురం బౌండరీ దాటి బయటకొచ్చాడనుకోండి, అప్పుడు చట్టప్రకారం అతనికున్న రక్షణ పోతుంది. అయ్యో! ఆ టైంలో ప్రతిహత్య చేసే వ్యక్తి అతన్ని ఆ బౌండరీ బయట చూస్తే అతన్ని చంపేయొచ్చు. దానిమీద ఎలాంటి కేసుండదు. అంటే ఆశ్రయం నియమాలు బ్రేక్ చేసినందుకు శిక్ష అన్నమాట. అవును, ఆ సరిహద్దులే లైఫ్కి డెత్కి మధ్య గీతలాంటివి. చాలా స్ట్రిక్టుగా పాటించాలి. మరి ఎంతకాలం అలా ఆ బౌండరీస్ మధ్య ఆ ఆశ్రయపురంలోనే ఉండాలి? లైఫ్ లాంగ్ అక్కడేనా? లేదు, అక్కడే ఇంకో చాలా యూనిక్ ఆలోచింపజేసే విషయం ఉంది. ఆ నిర్బంధం శాశ్వతం కాదు, కాని అది ఎప్పుడు ముగుస్తుందనేది ఆ వ్యక్తి చేతిలో లేదు. అది అప్పటి ప్రధాన యాజకుడు, అంటే దేవుని సేవ కోసం పరిశుద్ధ తైలంతో అభిషేకం చేయబడిన హైప్రీస్ట్ చనిపోయే వరకు కంటిన్యూ అవుతుంది. ఏంటి? ప్రధాన యాజకుడు చనిపోయే వరకు ఆగాలా? దీని వెనక ఏదో కారణం ఉండి ఉంటుంది. యాదృచ్ఛికం కాదు కదా? అస్సలు కాదు.
ఇది న్యాయ వ్యవస్థను మతపరమైన నమ్మకాలను కలిపే ఒక ముఖ్యమైన పాయింట్. బహుశా ఆ ప్రధాన యాజకుని మరణమనేది సమాజం దృష్టిలో ఒక రకమైన ప్రాయశ్చిత్తం లాంటిది కావచ్చు, లేదా ఒక శకం ముగింపుకు గుర్తు కావచ్చు. ఒక సింబాలిక్ ఎండింగ్ లాగా. అవును, అది జరిగిన తర్వాత ఆ వ్యక్తి మీద ఉన్న ఆ రక్తపు మరక తీరిపోయినట్టుగా భావించి అతన్ని మళ్లీ నార్మల్ లైఫ్లోకి యాక్సెప్ట్ చేసేవాళ్లు. ప్రధాన యాజకుడు చనిపోయిన తర్వాతే ఆ వ్యక్తి ఎలాంటి భయం లేకుండా తన సొంత ఊరికి, ఇంటికి, ఆస్తి దగ్గరికి తిరిగి వెళ్ళొచ్చు. అంటే శిక్ష, రక్షణ, ప్రాయశ్చిత్తం, మళ్లీ సమాజంలోకి చేర్చుకోవడం ఇవన్నీ కలిపిన ఒక కాంప్లెక్స్ సిస్టమ్. నిజమే, చాలా లోతైన ఆలోచన ఇది. మరి ఈ వ్యవస్థలో ఇంకేమైనా ముఖ్యమైన లీగల్ ప్రిన్సిపల్స్ లాంటివి ఉన్నాయా? ఉన్నాయి. కొన్ని ప్రాథమిక సూత్రాలు కూడా ఈ భాగంలో స్పష్టంగా చెప్పారు. 1. కేవలం ఒక్క సాక్షి చెప్పిన మాట మీద ఆధారపడి ఎవరికీ మరణశిక్ష వేయకూడదు, ముఖ్యంగా హత్య కేసులో. ఇది చాలా ముఖ్యం. కనీసం 2 లేదా 3 సాక్షులు ఉండాలి. ఇది తప్పుడు ఆరోపణల నుండి రక్షణ కల్పిస్తుంది. రైట్. 2. కావాలని హత్య చేసిన వ్యక్తి ప్రాణానికి బదులుగా డబ్బు అంటే విమోచన ధనము తీసుకోకూడదు. హత్యకు శిక్ష మరణమే, దానికి ఫినాన్షియల్ కాంపెన్సేషన్ లేదు. అలాగే ఆశ్రయపురంలో ఉన్న వ్యక్తి ప్రధాన యాజకుడు చనిపోక ముందే డబ్బులిచ్చి బయటకొచ్చేస్తానన్నా ఒప్పుకోకూడదు. రూల్ ఈజ్ రూల్. మనం న్యాయం, ప్రతీకారం, రక్షణ, ప్రధాన యాజకుని మరణం ఇవన్నీ చూశాం. కాని అసలు మూలంలోకి వెళితే ఈ రక్తపాతం విషయంలో ఇంత కఠినమైన రూల్స్, ఈ ఆశ్రయపురాల లాంటి స్పెషల్ ఏర్పాట్లు ఎందుకు? దీని వెనుకున్న మెయిన్ ఐడియా ఏంటి? మూలం చాలా స్పష్టమైన, గాఢమైన కారణాన్నిస్తోంది. దేశం యొక్క పవిత్రత. వాళ్లు బలంగా నమ్మేదేంటంటే అన్యాయంగా చిందిన రక్తం, ముఖ్యంగా ప్రాయశ్చిత్తం జరగని హత్య, వాళ్లు నివసించే భూమిని అపవిత్రం చేస్తుందని. భూమి అపవిత్రమవ్వడమా? అదెందుకంత సీరియస్ వాళ్లకి? ఎందుకంటే దేవుడే స్వయంగా ఇజ్రాయేలీల మధ్య ఆ దేశంలో నివసిస్తున్నానని వాగ్దానం చేశాడు. అది దేవుడు నివసించే భూమి, ప్రామిస్డ్ ల్యాండ్. ఓకే. కాబట్టి ఆ భూమిని పవిత్రంగా ఉంచడం వాళ్ల ప్రధాన బాధ్యత. రక్తపాతం, ముఖ్యంగా అన్యాయమైన హత్య ఆ పవిత్రతను దెబ్బతీస్తుంది. అర్థమైంది. అందుకని ఈ ఆశ్రయపురాల వ్యవస్థను ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్గా చూడొచ్చు. ఒకవైపు కావాలని హత్య చేసిన వాళ్లకు శిక్ష విధించి దేశం అపవిత్రం కాకుండా చూస్తుంది. మరోవైపు పొరపాటున జరిగిన వాటిల్లో అమాయక రక్తం చిందించబడకుండా గుడ్డి ప్రతీకారాన్ని ఆపి న్యాయబద్ధమైన విచారణకు, రక్షణకు అవకాశమిస్తుంది. అంటే జీవితం విలువ, భూమి పవిత్రత, న్యాయ ప్రక్రియ మూడింటికీ ప్రాధాన్యత ఇస్తున్నారన్నమాట. ఖచ్చితంగా. అదే దీని వెనుకున్న లోతైన ఆలోచన. అద్భుతం. అంటే సంఖ్యాకాండంలోని ఈ భాగం కేవలం కొన్ని నియమాల లిస్టు కాదు. లేవీయుల నగరాలు, ఆశ్రయపురాల ఏర్పాటు వెనుక ఎంత లోతైన సామాజిక, మత, న్యాయపరమైన ఆలోచన ఉందో తెలుస్తోంది. లేవీయుల ప్రత్యేక పాత్ర, గోత్రాల మధ్య కోఆపరేషన్, ఒక పని వెనుక ఉన్న ఉద్దేశ్యానికిచ్చే ప్రాధాన్యత, విచారణ పద్ధతులు, ప్రధాన యాజకుడి పాత్ర, భూమి పవిత్రత అనే కాన్సెప్ట్ ఇవన్నీ కలిసి ఆనాటి ఇశ్రాయేలీ సమాజాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. అవును. ఇక్కడ మనల్ని నిజంగా ఆకట్టుకునే విషయమేంటంటే ఆ రోజువారీ అడ్మినిస్ట్రేటివ్ అవసరాలు, అంటే లేవీయులకు ఇల్లు, బ్రతుకు తెరువు లాంటివి, మరియు ఉన్నతమైన నైతిక, థియోలాజికల్ ఐడియాస్, ప్రాయశ్చిత్తం, ఆశ్రయం, పవిత్రత లాంటివి ఎంత చక్కగా ఇంటిగ్రేట్ అయ్యాయో చూడటం. నిజమే. హత్య లాంటి చాలా కాంప్లెక్స్ ఎమోషనల్ ఇష్యూస్ని డీల్ చేయడానికి వాళ్ళు ఎంత సిస్టమాటిక్గా, ఆలోచనాత్మకంగా ప్రొసీజర్స్ పెట్టుకున్నారో ఇది తెలియజేస్తుంది. కేవలం పగ తీర్చుకోవడమే కాకుండా న్యాయానికి, పొరపాటు చేసిన వాళ్ల రక్షణకు కూడా చోటివ్వటం ఆ సమాజం యొక్క మెచ్యూరిటీని చూపిస్తుంది. నిజమే. ఈ ప్రాచీన నియమాలను చూస్తుంటే ఈనాటికి రెలెవెంట్ అయిన న్యాయం, కరుణ, వ్యక్తిగత బాధ్యత, సమాజ బాధ్యత లాంటి విలువల గురించి ఎన్నో ఆలోచనలొస్తున్నాయి. వేర్వేరు కాలాల్లో, వేర్వేరు సంస్కృతుల్లో సొసైటీలు ఈ బ్యాలెన్స్ని ఎలా సాధించడానికి ట్రై చేశాయో పోల్చుకోవచ్చు. ఖచ్చితంగా. ఈ మూలాల నుండి మనం ఆలోచించాల్సిన ఒక చివరి ప్రశ్న మిగిలింది ఏంటంటే, ఆశ్రయం అనే ఈ కాన్సెప్ట్ అంటే కొన్ని రూల్స్తో, టైం లిమిట్స్తో కూడిన ఒక ప్రొటెక్టెడ్ స్పేస్ లేదా స్టేటస్. ఇది చరిత్రలో గాని, మన కాలంలో గాని, ఇతర న్యాయ వ్యవస్థల్లో
సోషల్ కస్టమ్స్లో లేదా మత సంప్రదాయాల్లో ఏదైనా రూపంలో కనిపిస్తుందా? హ్మ్, ఆసక్తికరమైన ప్రశ్న. ఇలాంటి రక్షణ కల్పించే ఏర్పాట్లు వేరే సందర్భాల్లో, వేరే రూపాల్లో ఎక్కడైనా ఉన్నాయా? ఇది మనం ఇంకా లోతుగా ఆలోచించాల్సిన విషయం.